సమాచార న్యూస్కు స్వాగతం. నిర్మల్ జిల్లా తెలంగాణ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బైంసా గోపారావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. బైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న సౌకర్యాలను వివరించారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బైంసా నుండి మేము దోస్తు అడ్మిషన్ ఏ విధంగా చేసుకోవాలనే ప్రాసెస్ని ప్రతి జూనియర్ కాలేజీకి వెళ్ళి వివరించడం జరుగుతుంది. ఈ దోస్తు వెబ్సైట్ అనేది మనకు డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు ప్రతి ఒక్కరూ దోస్తు వెబ్సైట్లో డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఈ వెబ్సైట్ని అందరూ కూడా మీ సేవా సెంటర్లో అప్లై చేసుకోవచ్చు, లేదా కళాశాలలో మా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బైంసాలో ఫ్రీగా అప్లై చేయడం జరుగుతుంది. మా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బైంసాలో ఫ్రీగా అప్లై చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం భోజనం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బైంసాలో మధ్యాహ్నం భోజనం, ఎన్ఎస్ఎస్ క్యాంప్ అనేది జరుగుతుంది. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, సో వాటిని కూడా ఉపయోగించుకోగలరు. ఫీజులు అనేది తక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ కళాశాలలో ఎటువంటి ఫీజు తీసుకోబడదు. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోబడుతుంది. అది కూడా 225 రూపీస్ ఉంటుంది. అది కూడా ఫ్రీగా చేయడానికి మా కళాశాల ముందుకు వస్తుంది. సో అందరూ విద్యార్థులు బైంసా డివిజన్లో ఉన్న వాళ్ళందరూ దీన్ని గుర్తించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చక్కని విద్యార్థులతో ఒక మంచి అవగాహన కార్యక్రమం జరిపించబడింది. దానికి ముఖ్య కారణము బైంసా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుంచి వచ్చినటువంటి అధ్యాపకులు వీళ్ళు మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బైంసాలో ఉన్నటువంటి నాణ్యమైన కోర్సుల వివరాలు, ఉపాధ్యాయులు నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్న విషయాన్ని, అత్యధిక మరి స్కాలర్షిప్ పొందుతున్న విధానాన్ని, తర్వాత 2 కోట్ల రూపాయలతో కూడా 5 కోట్ల రూపాయల బిల్డింగ్ శాంక్షన్ గురించి కానీ, లేకపోతే వాళ్ళ విద్యార్థులు చదువుకున్న వాళ్ళలో 2 కోట్ల వార్షిక వేతనం పొందుతున్న విషయాన్ని కూడా వాళ్ళు మన కళాశాల విద్యార్థులకు వివరించడం జరిగింది. కాబట్టి మన విద్యార్థులు కూడా ఎంతో ఆసక్తిగా వారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ గురించి చాలాసేపు వాళ్ళు చాలా డిసిప్లిన్తో, ఎంతో ఇంట్రెస్ట్తో ఆ విషయాలన్నీ పట్ల అవగాహన ఏర్పడిందని మేము భావిస్తున్నాము. కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో ప్రిన్సిపల్ గారు, వారి కమిషనర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి నాణ్యమైన విద్య, సంక్షేమ పథకాలు, ఉచిత పుస్తకాలు, ఎన్ఎస్ఎస్ క్యాంపు, దాని తర్వాత ఫ్యూచర్లో ఆ కోర్సులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అని, ఆ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల అవేర్నెస్, ఇవన్నీ కూడా వాళ్ళు వివరించడం జరిగింది. వాళ్ళ అడ్మిషన్ మన తెలంగాణ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేన మేడం గారి ఆదేశానుసారంగా బైంసా డివిజన్లోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మా మొత్తం స్టాఫ్ టీమ్స్గా విడిపోయి బైంసా డివిజన్లో ఉన్నటువంటి అన్ని జూనియర్ కళాశాలని సందర్శించి జూనియర్ కళాశాల చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ దోస్ ఆన్లైన్ సర్వీసెస్ పైన, ఫ్యూచర్ కోర్సెస్ పైన, సిబిఎస్ సిస్టమ్ పైన అవేర్నెస్ కల్పించడం కోసం మేము ఈరోజు మా టీము కుబీర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సునీల్ సార్ ప్రిన్సిపల్ గారు ఎంతో మమ్మల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళ విద్యార్థులందరూ కూడా ఒక రూమ్లో అరేంజ్ చేసి వాళ్ళందరికీ చాలా అవేర్నెస్ కల్పించడం కోసం చాలా హెల్ప్ చేశారు. వారికి ధన్యవాదాలు. అయితే బైంసా డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి సౌకర్యాల గురించి, అక్కడ పనిచేస్తున్న ఫ్యాకల్టీ యొక్క అనుభవము, వాళ్ళ యొక్క అర్హతల గురించి, అక్కడ లైబ్రరీ కావచ్చు, ల్యాబొరేటరీస్ కావచ్చు, మరి ఇక్కడ బైంసా డివిజన్లో గవర్నమెంట్ డిగ్రీ కళాశాలను
బైసా డివిజన్లో చదువుతున్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కళాశాల విద్యార్థులు కావచ్చు, ప్రైవేట్ జూనియర్ విద్యార్థుల కోసమే ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అన్ని హంగులతోని ఎంతో అద్భుతంగా మా కళాశాల తయారైంది. రానున్న సంవత్సరం వరకు అన్ని క్లాసులలో డిజిటల్ క్లాస్ రూమ్స్ అయినాయి, మంచి డిజిటల్ లైబ్రరీ అయింది. తర్వాత ల్యాబొరేటరీస్ అన్ని హంగులతోని కళాశాల ముస్తాబైంది. కాబట్టి ఈ బైసా డివిజన్లో చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులందరూ కూడా మా యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఫ్యూచర్ని మంచిగా చేసుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ